హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, యూజువల్లీ మీ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది సార్? సో నేను బేసికల్గా ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ నాది. బేసికల్ నేను ఏ ఇండికేటర్స్ నేను నమ్మను, ఇంకా ఏదైనా న్యూస్ బేస్ ఉండదు, ఆప్షన్ చైన్ ఉండదు, ఇంకేవేవో చెప్తారు ఈరోజు కొత్త కొత్త ఎస్ఎంసీ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అని జనాల్ని కొద్దిగా మభ్య పెట్టడానికి కొత్త ట్రెండీ వర్డ్స్ సృష్టిస్తారు వాళ్ళే కావాలని. సో అలాంటి ఏముండవు. వీటన్నిటిని ఇవన్నీ క్రియేట్ చేయబడినవి కూడా మెయిన్గా ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకున్నాయి. సో మీరు కనుక ప్రైస్ని ఎక్సెల్ అయ్యారు అనుకోండి, ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ మై బిలీఫ్. అందుకని నేనేం చేశానంటే ఇండికేటర్స్ కూడా ఇప్పుడు ల్యాగ్ అవుతూ ఉంటాయి. ఎందుకు లాగ్ అవుతుంటాయి? ఈ ప్రైస్ని బేస్ చేసుకునే అది క్యాలిక్యులేషన్ జరిగిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవింగ్ అవ్వచ్చు, ఒక సూపర్ ట్రెండ్ అవ్వచ్చు, లేదా ఈవెన్ ఆప్షన్ చేంజ్ కూడా ఇది జరిగిన తర్వాతే మీకు అక్కడ అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయినప్పుడు ల్యాగ్ అవుతుంది కదా ఆ టైం. సో ఇప్పుడు కూడా మీరు ప్రైస్ యాక్షన్ కనుక మీరు ఎక్సెల్ చేశారంటే వీటి మీద డిపెండ్ అవసరం పడలేదు. సో నేను అందుకని ఆ విషయం నాకు తొందరగా తెలిసింది. సో ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని నా స్ట్రాటజీస్ని క్రియేట్ చేస్తాను. సో దాన్ని బట్టే నేను మల్టిపుల్ స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు కూడా, కొత్త కొత్త స్ట్రాటజీస్. ఎందుకంటే నాన్ కోరిలేటెడ్, అంటే ఒకదానికి సంబంధం లేకుండా, సో దట్ మనకి ఈక్విటీ కర్వ్ అనేది స్మూత్ గా ఉంటాయి. ఓకే, ఇందాక మీరు ఇండికేటర్ అని అన్నారు, ఇండికేటర్ కొంచెం లాగ్ అయింది. మీరు యూజువల్లీ ఏ ఇండికేటర్ యూజ్ చేస్తారు? అదే చెప్పాను కదా, నేను ఏ ఇండికేటర్స్ యూజ్ చేయను. ఓన్లీ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని నేను ఒక స్ట్రాటజీని క్రియేట్ చేస్తాను. ఓకే, ఇండికేటర్స్ అనేది లాగింగ్ అనమాట. ఆ ఇండికేటర్ ప్రైస్ యాక్షన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటర్. ఓకే ఓకే. సో యూజువల్లీ మీరు చేసే ట్రేడింగ్ డిస్క్రిషనరీ లేకపోతే అల్గోరిథమిక్? నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసినట్టు, మనం డిస్క్రిషనరీ లేకపోతే సిస్టమాటిక్. సిస్టమాటిక్ అంటే ఏంటంటే బేసిక్ ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ రూల్స్ బేస్ చేసుకుని దాన్ని సిస్టమాటిక్ ట్రేడింగ్ అంటాం. ఆల్రెడీ ఆన్ ద ఫ్లై మనకి డిస్క్రిషనరీ అంటే ఆన్ ద ఫ్లై మీరు ఇష్టం వచ్చిన డెసిషన్స్, ఒక రూల్ అంటే ఏమి చేస్తే దాన్ని డిస్క్రిషనరీ అంటారు. సో నేను ఎప్పుడు కూడా సిస్టమాటిక్గా ఫాలో అవుతాను. ఎందుకంటే ఈవెన్ మీరు డిస్క్రిషనరీ చేసిన మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, మీరు స్క్రీన్ టైం ఇవ్వాల్సి ఉంటుంది, చార్ట్స్ చూడాల్సి ఉంటుంది, ఎమోషనల్గా మీరు ఎఫెక్ట్ అవుతారు చార్ట్ చూస్తే. సో ఎంతమంది డిస్క్రిషనరీ, నాకు తెలిసిన కమ్యూనిటీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ట్రేడర్స్, వాళ్ళు కూడా డిస్క్రిషనరీ నుంచి సిస్టమాటిక్గా కన్వర్ట్ అయిన చాలా మంది. ఎందుకంటే రూల్ అది. ప్లస్ ఆ సిస్టమాటిక్ బ్యూటీ ఏంటంటే మీరు ఆల్గోలో పెట్టచ్చు. ఇదే రూల్స్ ఆల్రెడీ మిషన్ ట్రేడ్ చేసింది మీకు. సో మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోతారు. అది దాని పని చేసుకుని మనం కూడా మనం చేసుకోవాలి. అది డిస్క్రిప్షన్ 95 జాబ్ వదిలేసి ఎవరు కూర్చుంటారు పొద్దున్న 9 నుంచి 3:30 దాకా? ఫుల్ టైం ట్రేడర్స్ ఎంతమంది ఉంటారు? చాలా రేట్. అందుకని 4 సిస్టమ్స్లో పెట్టడానికి వీలుగా ఉంటే సిస్టమాటిక్ ట్రేడింగ్, రూల్ బేస్డ్ ట్రేడింగ్ కాబట్టి నేను ఎక్కువగా సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్రిఫర్. సార్ ఇంకోటి ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. సో మీ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంది సార్? సార్ కొంతమంది నేను 10% మాత్రమే రిస్క్ చేస్తాను. యూజువల్లీ మీది రిస్క్ అంటే మీరు ఎంతవరకు చేయగలరు, ఎంతవరకు చేస్తారు? ఇట్స్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే డిపెండ్స్. అది ఎప్పుడు కూడా నా గురించి అడిగితే నేను ఒక సమ్టైమ్స్ అగ్రెసివ్గా వెళ్తాను. సో అందరూ చేయకపోవచ్చు, అందుకే నేను రికమెండ్ చేయను. బేసిక్గా ఏంటంటే ఓవరాల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో చాలా మంది ఒక స్టాండర్డైజ్డ్ రూల్ ఫాలో అవుతారు. 2% రిస్క్ చేయాలి, 1% రిస్క్ చేయాలి. అంటే స్ట్రాటజీని స్టాప్ లాస్ ఇస్తే 1% మీరు రిస్క్ చేయాలి. ఆ తర్వాత కన్సిస్టెంట్గా మీరు ఎన్ని ట్రేడ్ జరుగుతారో ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్లో మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఆ 1%, 2% అనేది చాలా మంది కన్వెన్షనల్గా ఫాలో అయ్యే ఒక సిస్టమ్, అది రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్. నేనేంటంటే నాకు అలా ఉండదు. నాకు ఒక డ్రాడౌన్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రాటజీలో డ్రాడౌన్ ఎంత వస్తుంది, ఇంకో పర్టికులర్ స్ట్రాటజీలో డ్రాడౌన్ బేస్ చేసుకుని సమ్టైమ్స్ నేను అగ్రెసివ్గా వెళ్తాను, సమ్టైమ్స్ కన్వెన్షనల్గా కూడా వెళ్తాను. కానీ నేను డ్రాడౌన్ బేస్ చేసుకుని వెళ్తాను. కానీ 1%, 2% అనే కాన్సెప్ట్ని నేను ఎప్పుడు ట్రేడ్ చేయలేదు, చేయకూడదు. మాక్సిమం డ్రాడౌన్ మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారు మీ స్ట్రాటజీ పరంగా కానీ? సో మార్కెట్ ఒపీనియన్ మాక్సిమం డ్రాడౌన్ మీరు ఎంతవరకు తీసుకోగలుగుతారు? మాక్సిమం డ్రాడౌన్ అనేది డిపెండ్స్ ఆన్ ద స్ట్రాటజీ. ఇప్పుడు ఒక స్ట్రాటజీలో డ్రాడౌన్ ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇవ్వచ్చు, ఇంకో స్ట్రాటజీ 20% ఇవ్వచ్చు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ట్రేడింగ్లో రిస్క్ ఎంత తీసుకుంటే అంత రివార్డ్ వస్తుంది. మీకు ఎక్కువ డ్రాడౌన్ ఉన్నది ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు స్ట్రాటజీ, తక్కువ డ్రాడౌన్ ఉన్నది తక్కువ రిటర్న్స్ వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్. కానీ నేనైతే సమ్టైమ్స్ చెప్పాను కదా, 50-50 కూడా రిస్క్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. అప్పుడే నాకు అగ్రెసివ్ రివార్డ్ కూడా వస్తుంది కదా. దట్స్ ఓకే, ఫైన్ ఫర్ మీ, బికాస్ ఐ హ్యావ్ ద కన్విక్షన్ టువర్డ్స్ మై స్ట్రాటజీ. నాకు ఆ స్ట్రాటజీ మీద నమ్మకం. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి నేను చేసే నా స్ట్రాటజీలో కానీ దాన్ని ఎలా రిస్క్ మేనేజ్ చేయాలి కానీ, ఎప్పుడు తగ్గించాలి ఎప్పుడు అనేది మొత్తం ఐ నో అబౌట్ ఇన్ అండ్ అవుట్. ఓకే, సో యావరేజ్ విన్ రేట్ ఎంతవరకు ఉంది సార్? యావరేజ్ నా స్ట్రాటజీస్ బేసిక్గా 45%, 40 to 45% మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే నేను ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్ ఎక్కువ వాడతాను. ఓకే, సో ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్స్ ఎప్పుడు కూడా అంతకు మించి అవ్వవు, 40 to 45% అంతకనే ఎక్కువ ఉంటుంది. సో యూజువల్లీ పొజిషన్ అని కానీ సైజింగ్ అని, సో మీరు ఎలా డిటర్మైన్ చేస్తారు? పొజిషన్ సైజింగ్ అనేది డిపెండింగ్ ఆన్ ద స్ట్రాటజీ. ఎందుకు స్ట్రాటజీ డిఫెండ్ ఎలా అవుతుంది? స్ట్రాటజీ డిఫైన్స్ యువర్ డ్రాడౌన్. ఆ డ్రాడౌన్ బేస్ చేసుకుని నేను పొజిషన్ సైజింగ్ అనేది ఎప్పుడు ఎంత పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి, సిచ్యువేషన్స్ బట్టి ఒక్కోసారి మారుస్తూ ఉంటాను నేను. ఒక్కోసారి ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్కి ఫిక్స్డ్గా పెట్టేస్తుంటాను. ఆ పొజిషన్ సైజింగ్ అలా ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చిన ప్రాఫిట్స్ని బట్టి మనం మళ్ళీ కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ హర్ష గారు, మా సోషల్ పోస్ట్. థ్యాంక్స్ సో మచ్.